హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తి సుధా. ఈరోజైతే మీ ముందరికి నిన్నైతే మీషో నుంచి తెచ్చాను గదా ప్రొడక్ట్స్. ఈరోజు ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకొనొచ్చాననమాట. అవొచ్చేసి ఇవన్నమాట. మొత్తం ఎన్ని డ్రెసెస్ అంటే 1, 2, 3, 4, 5 డ్రెసెస్. నిన్నట్లాగే. నేను మీషోలో 5 తెచ్చినట్టు ఈరోజు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక 5 తెచ్చాను అంతే. ఇయొచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్‌కి సంబంధించినవి. బావుంటాయి గూడా. ఒక్కొక్క దాంట్లో మనం చిన్నప్పుడు మీరేమో నాకు తెలీదు గానీ, నాకు సంబంధించి మాత్రం ఒకటి చిన్నప్పుడుది గుర్తొచ్చింది. ఒక సిట్యుయేషన్ ఏం గాదు. మామూలుగా పాత జ్ఞాపకాలు మెరవేసుకుంటున్నట్ట ఏదో నెరవేసుకుంటున్నట్టు అనుకుంటా. అట్లాగా నాకొకటి గుర్తొచ్చింది. అదేంటి అనేది చెప్పేస్తాను. అది చూపిచ్చేటప్పుడు ఆ డ్రెస్ చూసినప్పుడు. ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చింది చూపిస్తాను. పిక్ అయితే యాడ్ చేసేస్తాను నేనేసుకొని. అది ఎలా ఉందని మీరే చెప్పాలి. అఫ్‌కోర్స్ నాకు సూట్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఫస్ట్‌దైతే ఇప్పుడు ట్రెండ్‌లో ఉందో లేదో నాకైతే తెలీదు గానీ, ఒక 5, 6 నెలల ముందు అబ్బా! ఈ కలర్ మంచి ట్రెండ్‌లో ఉండే గదా! అదే లావెండర్ కలర్ అన్నమాట. ఇది 2 పీస్ సెట్టు. ఇదొచ్చేసి నార్మల్ ప్లాజో. దీని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి పాకెట్స్ కూడా ఏం లేవు. ఎలాస్టిక్ మాత్రం బా వచ్చింది. ఇదొచ్చేసి నేను డబుల్ ఎక్సెల్ పెట్టుకున్నానన్నమాట. కాస్ట్ అవన్నీ గూడా మామూలుగా ఇచ్చేస్తా. ఇది మీషోలో అయితే మామూలుగా మనకి ఆన్‌లైన్ పేమెంట్ ఇంత, అది మామూలుగా చేస్తే ఇంత అన్నట్టుంటది. దీనికైతే ఏదైనా ఒకటే పేమెంట్ కాబట్టి నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తా. ఎందుకంటే నేను బుక్ మీద రాసి పెట్టుకోవాల ఇంతని. అందుకననమాట. ఓకే. ఆ విషయానికొస్తే ఇదొచ్చేసి నార్మల్ ప్యాంటు. ఏసుకుంటే గూడా చాలా అంటే చాలా కంఫర్ట్‌గుంది. చెప్పాల్సిన అవసరమే లేదు. దీని మీద థ్రెడ్‌తో వర్క్ వచ్చేసిందనమాట. చాలా బావుంది. ఈ నెక్ ప్యాటర్ను నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. ఇదెలా వస్తది, ఇలా వచ్చేసి మళ్ళీ దీనిపైన ఇంకోటిలాగా ఇంకో లేయర్ లాగా ఇట్లా వస్తదన్నమాట. నాకిలా ఇస్తే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా! ఈ నెక్‌ని నేనేమని పిలుస్తానో? ఏమని పిలుస్తాను? హ్మ్. హ్మ్. హాఫ్ కాలర్ నెక్. హాఫ్ కాలర్ నెక్ వచ్చేసింది. అలానే ఫ్రంట్ సైడ్ వీ నెక్ వచ్చేసిందన్నమాట దీనికి. దీనికి ఏదో ఒక పేరు ఉండే ఉంటది. ఐ థింక్ నాకైతే తెలీదు. మీకు అమ్మే నుంచి చూపిస్తా. మీకు తెలుస్తది గదా! దీని మీద డిజైన్ ఎలా ఉంది అని జెప్పేసి. బ్యాక్ సైడ్ గూడా ఇట్లాగే వచ్చిందన్నమాట. ఏంటి నెక్‌కి. నాకైతే చాలా నచ్చింది. ఈ హ్యాండ్ వచ్చేసి కొంచెం మోడల్‌గా వచ్చింది. మీరే చూడండి. ఇదిగో ఇక్కడొచ్చేసి ఎలా వచ్చిందంటే ఇట్లాగా లైన్స్‌గా వచ్చేసిందనమాట. ఇక్కడ స్కిన్ కనిపిస్తది ఈ లైన్స్‌లో అన్నట్టు. ఇంకొచ్చేసి ఈ చేతికొచ్చిన డిజైన్ గురించి నేనసలు చెప్పనే బల్లె. అంత అంటే అంత బాగొచ్చింది. దీన్ని కుట్టడానికి చాలా టైం పట్టద్దని నేననుకుంటా మామూలుగా అయితే. ఎప్పుడైనా గానీ ఇట్లాగా కుట్టేది హ్యాండ్ వర్క్ చేయాలి అన్నది నా ఆశ అనమాట. ఇప్పుడు మా వదిన చేస్తది. అంటే మా ఆయన వాళ్ళ అక్క. ఆమైతే ఈ వర్క్స్ అన్నీ చేస్తదనమాట. ఒకసారి నేర్చుకోవాలి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇదిగోండి. ఇట్లాగా ఎంత బావుందో గదా! ఫినిషింగ్ గూడా చాలా బావుంది. 2 హ్యాండ్స్‌కి అలానే వచ్చేసిందనమాట. ఇదిగోండి. నేనైతే పిక్ ఏసుకొని యాడ్ చేస్తాను. ఇదొచ్చేసి కాటన్ వచ్చింది. మెటీరియల్ కాటన్ బ్లెండ్ అంటారు కదా! అలా వచ్చేసిందనమాట. క్వాలిటీ చాలా బావుంది. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏసుకున్నా గానీ చాలా కంఫర్ట్‌గా ఉంది. కొంచెం స్టైలిష్‌గా మాట్లాడుతున్నాను అనిపించినట్టుంది. ఐయామ్ సారీ ఓవర్‌గా మాట్లాడుతున్నా నాకర్థమవుతుంది. ఇదైతే చాలా కంఫర్ట్‌గా ఉంది. నాకు కూడా చాలా బాగా అనిపించిందనమాట. చాలా కంఫర్ట్‌గా ఉంది యేసుకున్నా గానీ. ఇది కాలేజీకెళ్ళే వాళ్ళకి, ఆఫీస్ వేర్‌కి చాలా బావుంటది. ఎక్కడికైనా బయటికెళ్ళే దానికి కూడా బావుంటదనమాట. మీరు తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. లింక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా మామూలుగా డ్రెస్ చూపించడానికొచ్చేసాను గానీ, ఇంతకి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. అలానే కామెంట్‌లో మీరు గాని కామెంట్‌ని పంపించారంటే హైప్ ఉంటదనమాట. హైప్ గాని కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమందికి రిఫర్ అవ్వద్దనమాట. నేనొక ఈరోజైతే నాకు కొంచెం టెన్షన్‌లో ఉండే. నవ్వుతా మాట్లాడుతున్నాను గానీ, ఇప్పటికి గూడా టెన్షన్‌గానే ఉంది. అది ఎందుకు, ఏంటి అనేది చెప్పేస్తాను. ఇది సెకండ్ డ్రెస్ అనమాట. దీంట్లో ఫస్ట్ ప్లాజో చూసుకుందాం. ప్లాజోస్ గురించి చెప్పడానికి ఏముంటది? నార్మల్ ప్లాజో. ఇంకొచ్చేసి దీనికి పాకెట్ ఏం రాలేదు. ఎలాస్టికు. ఇంతకాడికి ఎక్కువ సాగట్లేదు. మీ సీట్ ఎక్కువగానైతే ఈ సైజ్ పెట్టుకోకండి. వేరే సైజ్ పెట్టుకోండి. నడుముకి సరిపోద్ది గానీ, ఎక్కేదానికి సరిపోదని నా ఫీలింగు. ఎందుకో ఓవర్‌గా చెప్తున్నా ఈరోజు. ఎక్కడో ఉన్నట్టుంది. లాస్ట్‌లో చెప్తా ఎందుకిట్లా బిహేవ్ చేస్తున్నాను. ఎందుకింత ఓవర్‌గా ఉన్నాను.
ఇదొచ్చేసి ఆలియా కట్ వచ్చిందనమాట. నాకిది చాలా కంఫర్ట్‌గా అనిపిచ్చింది. ఇది ఉంది. ఎవ్వరైనా గాని చెస్ట్ ఎక్కువున్న వాళ్ళు గూడా ఏసుకోవాలి ఇట్లాగా అనుకుంటే తీసుకోండి. ఇంకోటేందంటే దీని విషయంలో చెప్పాల్సింది, ఈ నెక్ చాలా డీప్ ఉందనమాట. ఇట్లా పెట్టుకుంటే ఇలా ఉంది గానీ, మామూలుగా అయితే ఇక్కడ దాకొస్తుంది. అంటే చాలా కిందకుంది. ఇప్పుడు మీ నెక్కు కిందకి పెట్టించుకునేది 6 అనుకోండి. 7 ఇంచెస్ వరకుంది. దాన్ని మీరు ఊరికనే అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఇట్లా పైకనుకుంటూ ఉండాలి. లేదు మీకు కరెక్ట్ ఇదొచ్చేసి నేను డబుల్ ఎక్సెల్ పెట్టుకున్నా. చాలా లూజ్ ఉంది. నాకు తెలిసి ఎక్సెల్ అయితే నాకు సరిపోయింది ఇది. మీరు చూసి పెట్టుకోండి. నాకు తెలిసి డబుల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెలే పెట్టుకోండి. ఎక్సెల్ వాళ్ళు ఎక్సెలే పెట్టుకోండి. ఎందుకంటే కుట్లేసుకున్నామనుకో ఫ్యూచర్‌లో ఎప్పుడైనా లావయ్యామనుకో తెలియకుండా, ఏమో జరగొచ్చు కొన్నిసార్లు. లావయ్యామనుకోండి అప్పుడు కుట్లేసుకోవచ్చు. ఇదొచ్చేసి చాలా సింపుల్ అండి. మొత్తం నార్మల్‌గా ఇలా వచ్చేసింది. ఇక్కడొచ్చేసి మామూలుగా కట్ వర్క్ కట్‌లాగా వచ్చేసిందనమాట. మామూలు ఫ్రాక్‌లాగా గాకుండా, షార్ట్ ఫ్రాక్‌లాగా గాకుండా ఇలా వచ్చేసింది. కట్టొచ్చేసింది. ఇదొచ్చేసి ఆలియా కట్టొచ్చింది. బ్యాక్ సైడ్ నార్మల్‌గా వచ్చేసిందనమాట. హ్యాండ్ వరకు బుటాసొస్తాయి. మీరు చూసినట్లయితే దగ్గర దగ్గరగా థ్రెడ్‌తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ దాకొస్తాయి. ఇదొచ్చేసి కాటన్ మెటీరియల్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. చాలా కంఫర్ట్‌గా గూడా ఉంది. అదే ఫ్రంట్ నెక్ వచ్చేసి కిందకున్నట్టు అనిపిస్తుందనమాట. వీ నెక్ వచ్చేస్తది. ఇట్లా పైకి మీరు గాని యేసుకుంటే సరిపోతది. నాకైతే ఇది చాలా నచ్చింది. చాలా కంఫర్ట్‌గా గూడా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడెక్కడికంటే కాలేజీలకి తీసుకెళ్ళొచ్చు. కాలేజీకి లేదంటే ముఖ్యంగా ఎక్కడికైనా మనం ఇట్లాగా ఏదైనా టూర్‌కి ఇలాగ క్యాంప్స్ యేసుకుంటాం గదా! అట్లాంటి వాటికెళ్ళాలి అని అనుకుంటే ఎళ్ళొచ్చు. ఎళ్ళేదానికి చాలా బావుంటది. ఫోటోస్ కూడా చాలా అంటే చాలా బాగొస్తాయన్నమాట. ఇంక పోతే నేను వీడియో ఆన్ చేసుంది రికార్డ్ అవుతుంది అని చెప్పేసి నేనొక డ్రెస్ తీశాను. ఇది మళ్ళీ ఇంకో మూడోసారి ఇది తీయటం. ఇదొచ్చేసి పింక్ కలర్‌దనమాట. మోస్ట్ ఎక్కువ పింక్ కలర్ అన్నమాట. చాలా లైట్ పింకు. నేను పింక్ కలర్ డ్రెస్సులు చూసింది ఎక్కువ ఎవరి దగ్గరంటే మా అన్న వైఫ్ దగ్గర. తన దగ్గర ఎక్కువ చూసా. ఎప్పుడు పింక్, 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 పింక్ అంటుంటది. పింక్ పిచ్చోళ్ళని నేను చూసాను గానీ, మీరు గూడా పింక్ పిచ్చోళ్ళైతే కామెంట్ చేయండి. నేనైతే పింక్ పిచ్చిదాన్ని గాదు గానీ, బ్లూ కలర్ పిచ్చిదాన్ని. అట్లా అని బ్లూ తీసుకోను. ఎక్కువ గ్రీనే తీసుకుంటాను. ఎక్కువ గ్రీనే తీసుకుంటా. గ్రీన్ అంటే ఇష్టమే. మూతి అట్లా పెట్టుకున్నానని ఏం గాదు. ఎక్కువ గ్రీన్ ఉంటాయి కాబట్టి కొంచెం చిరాకొస్తుంది. దీని ఎలాస్టిక్ వచ్చేసి చాలా అంటే చాలా బావుంది. ఇది నార్మల్ ప్లాజో అనమాట. ప్లాజో అంటే ప్లాజో కాదు. సిగరెట్ ప్యాంట్ అంటారు గదా! అలాంటిది. చున్నీ వచ్చేసి ఇట్లా ఉంది. ఇదొచ్చేసి నార్మల్ చున్నీ. చున్నీకొచ్చేసి షైనింగ్ థ్రెడ్ ఉంటది గదా! ఆ థ్రెడ్‌తో లైన్స్‌గా వచ్చేసింది. కనిపిస్తదో కనిపియదో ఐ డోంట్ నో. ఆ! కనిపిస్తుంది. ఇట్లా వస్తది. కొసనొచ్చేసి ఇలా వస్తదనమాట అంతే. డ్రెస్ విషయానికొస్తే డ్రెస్ సేమ్ చున్నీలాగే సిల్వర్ థ్రెడ్‌తో లైన్స్ వచ్చాయి. దానికైతే ఒక్క థ్రెడ్‌తో లైన్ కుడితే దీనికి 2 థ్రెడ్‌లతో లైన్ కుట్టారు. దానికని చెప్పేసి దీనికి బాగా షైనింగ్‌గా కనిపిస్తుంది. ఇది రాండమ్‌గా చూసే ఉంటారు ఎక్కువ చోట్ల. కాకపోతే ఆన్‌లైన్‌లో తక్కువకొస్తది. ఈ ఫ్రంట్ సైడ్ ఏ డిజైన్ అయితే ఉందో, ఇదో ఇలా చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఏ డిజైన్ అయితే ఉందో, అది నేను ప్యాచ్ అనుకుంటున్నాననమాట. ఇప్పుడు పక్క నుంచి తీసి అంటిస్తా అలాగా ప్యాచ్ అనుకుంటున్నాను. ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్‌తో అల్లారు. ఇంక దీనికి మిర్రర్స్ ఉన్నాయి. ఈ మిర్రర్స్ వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నమాట. ప్లాస్టిక్ మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్ ఏం గాదు. ఇది కాస్ట్ కూడా మరీ పెద్దేం పడలేదు. రీజనబుల్ రేట్‌కే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదొచ్చేసి కాటన్ వచ్చేసిందనమాట. మీకెవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇచ్చేస్తా. తెలుసు కదా యథావిధిగా. ఇదొచ్చేసి థ్రాడ్ డ్రెస్ అనమాట. నాకైతే చాలా కంఫర్ట్‌గా అనిపించింది. కాలేజ్ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి ఇలా అన్నిటికి బావుంటది. గుడికెళ్ళడానికి ఇంకా బావుంటది. పింక్ లవర్స్‌కైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. హ్మ్. ఇదొచ్చేసి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను. ఇది ఎప్పటినుంచో తీసుకుందాం, ట్రై చేద్దాం అనుకుంటా ఉండే ఈ రోజుకయిందనమాట. కాకపోతే ఇది నాకు సూట్ అవ్వల. నిజమే నాకు సూట్ అవ్వల. సూట్ అవ్వదు గూడా ఈ గుండేసుకొనుంటే. నాకి గుండు చేపించుకునేదాకా తెలీదు ఆ హెయిర్ వాల్యూ. గుండు చేపించుకున్నానే తెలిసింది. ఇదొచ్చేసి మొత్తం ఇలానే వచ్చింది. ఇదొచ్చేసి హాఫ్ కలర్ వచ్చిందనమాట. ఇట్లా మొత్తం కవర్ అయిపోద్ది. ఎవరైతే సూర్యుడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్దనమాట. ఇది మొత్తం వచ్చేసింది. ఇదొచ్చేసి కట్ డ్రెస్ అనమాట. ఇట్లా కట్ గూడా వచ్చేసింది. ఇదేంది మొత్తం లైన్స్‌గా క్రీమ్ కలరు ఒక లైను, బ్లాక్ కలర్ ఒక లైన్ వచ్చేసింది. ఇక్కడొచ్చేసి క్రీమ్ కలర్ లైన్ వచ్చింది కాడ బటన్స్ వచ్చేసాయి ఇక్కడ. చూసినట్లయితే బటన్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్ గూడా బ్లాక్ కలర్ దాని మీద వచ్చేసి
క్రీమ్ కలర్ దాంతో ఫ్లవర్స్ వచ్చాయి. అంతా ఇదే వచ్చాయి. క్రీమ్ కలర్ దాని మీద అసలు ఫ్లవర్సే లేదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. ఈడొచ్చేసి ఇట్లా పట్టీలాగా వచ్చింది. నార్మల్ రాండమ్ 3/4 హ్యాండ్స్ అన్నమాట. వితిన్ 3/4 లేకపోతే 4/5 అంటారేమో ఇక్కడ దాకా వస్తాయి హ్యాండ్స్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. క్వాలిటీ గూడా చాలా బావుంది. ఇదొచ్చేసి కాటన్ బ్లెండ్ అన్నమాట మెటీరియలు. ఈ మెటీరియల్ చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంది. ఇంకొచ్చేసి ప్లాజో వచ్చిందన్నమాట దీనికి. ప్లాజోనే వచ్చింది. సిగరెట్ ప్యాంట్ అట్లా ఏం గాకుండా ప్లాజో వచ్చిందన్నమాట. దీనికి కూడా పాకెట్స్ అలాంటివేం లేదు. ఎలాస్టిక్ యాజ్ యూజువల్ ఇందాకట్లాగే ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఇది రీజనబుల్ రేట్‌లోనే వచ్చింది. రేట్ నేను మెన్షన్ ఎక్కడో ఎక్కిస్తాలే చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఇంత డిసప్పాయింట్‌మెంట్‌గా మాట్లాడేది నేను. ఇప్పుడు నార్మల్‌గా నేను రివ్యూ ఇచ్చానా? రివ్యూ ఇచ్చేసి రిటర్న్ పెట్టాను గదా! ఇప్పుడు వాల్మో ఒకటి, ఇంకోటి ఎక్స్ దాని పేరు పలికే అంత నోరు నాకల్లేదులే. అందుకని చెప్పేసి దానికి. దీనికి దీ వాల్మాకొచ్చేసి 4 రిటర్న్ ఆర్డర్‌లివ్వాలి. ఇంకో ఎక్స్ అనే దానికి ఒకటి. నేను నార్మల్‌గా జూసుకున్నప్పుడొచ్చేసి నాకదే కనిపించిందనమాట. అందుకని జెప్పేసి అదే ఎత్తుకుపోయి ఇచ్చాను. తీరా జూస్తే అది వాల్మాకి ఇవ్వాల్సిందనమాట పార్సెలు. ఇప్పుడు ఈ ఎక్స్ అనే దానికి నేను కాల్ జేసి వేరేది ఇచ్చేసాను. కొంచెం చూడండి అంటే చూసి ఫోను జేస్తానని జెప్పాడు. ఇయర్‌కి ఫోను జేయలా. గంటయింది. ఈయనొచ్చేసి వాల్మా అనే ఆయన మీరు డిఫరెంట్ ప్రొడక్ట్ అని పెట్టుకోవాల్సొస్తది. ఒకసారి చూసుకోండి అని జెప్పారు. రేపొచ్చి తీసుకెళ్తాను. నేను బ్యాక్ పెట్టేస్తాను అని జెప్పారు. ఇద్దరు 2 ఆఫీస్ వేరు వేరుగా ఉంటాయా అంటే వేరు వేరుగానే ఉంటాయని జెప్పాడు. ఈయనైతే దీన్ని తీసుకెళ్ళలా. దీన్నుంచినా పర్లే. కాకపోతే ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చాను గదా! ఆ ప్రొడక్ట్ వేరే వాళ్ళకెళ్ళిందనుకో వాళ్ళకే ఇబ్బంది గదా! అది నా ప్రాబ్లమ్. వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని నా ప్రాబ్లమ్. నాదేం లేదు. సరే ఇదేం పెద్దేం పడదనమాట. ఒక 300 ఇట్లా 350 అలా పడతది. నాకెట్లా నైట్ వేర్‌గా కావాలి. ఏదో ఒకటి తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. నైట్ వేర్‌కే సరిపోద్ది. బట్ ఇప్పుడేంటి నేను పెట్టిన వేరే వాళ్ళున్నారు కదా! అది వేరే డ్రెస్. నేనిచ్చింది వేరే డ్రెస్ కాబట్టి నిజం చెప్పాలంటే నాకాడుండే డ్రెస్ కంటే ఆ డ్రెస్సే కొంచెం రేట్ ఎక్కువ. ఏమైందంటే ఇప్పుడు నాకాడుండేదే రేట్ తక్కువ. వాళ్ళ దగ్గరెళ్ళేదే రేట్ ఎక్కువ. కానీ వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్ట్ లేదు గదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలన్నా అందులో అడ్డతిట్లు తిట్టుకుంటారనమాట. అందుకని జెప్పేసి నేను ఆయనకి ఫోను చేశా. ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోను చేశాననమాట. ఫస్ట్ అయితే ఇందాక ఒక డ్రెస్ చూపిచ్చా. ఇప్పుడు అదే డ్రెస్ మళ్ళీ చూపిస్తాను. ఇదొచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట. ఇప్పుడు నార్మల్ ప్లాజో ఇది. దానికి సంబంధించి ఇది మెరూన్ కలర్ అనమాట. ఎలాస్టిక్ చాలా బావుంది. ఎక్కడ అయిపోద్దని గబగబా చెప్తున్నాను. ఇదొచ్చేసి కాటనే. ఇది ఎట్లాంటి కాటన్ అంటే స్టిఫ్‌గా ఉంటది గదా! అట్లాంటి కాటన్ అన్నమాట. ప్లాజో దీనికొచ్చేసి పాకెట్ వచ్చేసింది. నేను పిక్చర్స్ యాడ్ చేస్తా యేసుకొని. అంత పెద్ద ఏం సూట్ అవ్వలేదులే. గుండు కాబట్టే సూట్ అవ్వలేదని నా ఫీలింగు. అదనమాట. దీనికొచ్చేసి పాకెట్ వచ్చేసింది. ఇంకా డ్రెస్ అన్నమాట. వీటిని చూసినప్పుడు నాకేం గుర్తొస్తదంటే, ఇప్పుడు ఎవరైనా గానీ అయ్యప్ప మాల వేసేవాళ్ళు గదా! అయ్యప్ప స్వామి దగ్గరికెళ్ళేవాళ్ళు కదా! అప్పుడైతే అయ్యప్ప స్వామి కాడికి వెళ్ళినోళ్ళంతా వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే ఇలాంటి డ్రెస్సులు తెచ్చేవాళ్ళు. అప్పుడు మా మామయ్య ఎళ్ళేవాడనమాట. మా మామయ్య ఎళ్లి తెచ్చేవాడు. ఈ క్లాతు, మెటీరియల్ ఇదంతా చూస్తానే నాకదే గుర్తొచ్చింది. ఇట్లాగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్‌తో దీని మీద ఫ్లవర్స్ వచ్చాయి థ్రెడ్‌తో. ఇదొచ్చేసి మెరూన్ కలర్ కాబట్టి రెడ్, వైట్ కాబట్టి బాగా కనిపిస్తుంది. మోచేతుల దాకా వచ్చేసినియి హ్యాండ్స్. ఈపతుల దాకా అంటే ఇక్కడ దాకా వచ్చాయన్నమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చేసింది. ఇంతే. ఈ డ్రెస్ గురించి చెప్పాలంటే బావుంది. ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు కంఫర్ట్‌గానే ఉంది. ఇదొచ్చేసి పైట అన్నమాట. నాకు ఈ పైట చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్‌లో నాకు నచ్చిందే ఈ పైట. కాకపోతే ఇలాంటి పైట గాకుండా సేమ్ ఇందాక పింక్ కలర్ దానికి చూపించాను గదా! నేను చున్నీ. ఇట్లాగా చాలా తేలిగ్గా వచ్చుంటే బావుండేది. ఇది మామూలుగా దానికి సూట్ అయినట్టు అనిపియలా నాకు. కాకపోతే పైట మాత్రం విడిగా చాలా బావుంది. మీరేదైనా డ్రెస్ ట్రై చేయాలన్నా సింపుల్‌గా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లాంటి థ్రెడ్ లేస్ వచ్చేసిందన్నమాట ఇట్లాగా. అంతే. రేటయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ఇంక డ్రెస్‌ల గురించి మాట్లాడుకుంటే ఇదే అనమాట. ఐ థింక్ మీకు నచ్చాయనే అనుకుంటున్నా. నచ్చినా, నచ్చకపోయినా కామెంట్ జేయండి. నచ్చాయని, లేదంటే లేదని. మీకిట్లో ఏ డ్రెస్ నచ్చింది అనేది చెప్పండి. నాకైతే ఫస్ట్ చూపించింది ఉంది గదా! అది నచ్చింది. దానికంటే గూడా ఇంకా కంఫర్ట్‌గా ఉన్నింది ఇదనమాట. ఆరెంజ్ కలర్. లైట్ ఆరెంజ్ కలర్, పీచ్ కలర్ అంటారా దీన్ని? ఏదో ఇదైతే నాకు చాలా నచ్చింది. కాకపోతే నెక్ కిందకుందనమాట అదొక్కటే. నాకైతే
నాకైతే ఇది నచ్చింది. అది నచ్చింది. అయి 2 నచ్చాయన్నమాట. మీకేది నచ్చింది అనేది కామెంట్ చేసేయండి. నేనైతే గబగబా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే యాడ వీడియో ఆగిపోద్దో అని జెప్పేసి. అందుకననమాట. ఓకే. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఎళ్ళిపోతాననుకుంటున్నారా? ఇప్పటిదాకా వీడియో జూసారు గదా! స్కిప్ అయినా జేసి చూసారు గదా! వీడియో సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకోసారి పనికొస్తది. నాకు గూడా బావుంటది. తొందరగా సక్సెస్ అవుతాను నేను గూడా యూట్యూబ్‌లో. అందరూ ఒక 6 నెలలకి, 7 నెలలకి సక్సెస్ అయ్యామని చెప్తుంటే పొట్ట ఉబ్బరం ఆపుకోలేకపోతున్నా. ఇప్పటికి సంవత్సరం అవ్వొస్తుందనమాట. ఏం చేద్దాం? జరిగిపోతా ఉంది. కాపోతే నాకేమి రాళ్ళ 44 మందుంటరు. చెప్పుకుంటే మొఖం మీద కొడతారు ఎవరైనా. ఎన్ని వీడియోస్ చేశానా? 100 పైనే చేశా. 1000 చేసినోళ్ళు గూడా ఆడనే పడుంటారు. పడుండమమ్మా అంటారేమో. ఏమోలే. ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా నేను వీడియోస్ అంటున్నా. డ్రెస్ చూపించేటప్పుడు ఎక్సైటింగ్‌గానే చూపిస్తాను. ఐ థింక్ నేను హ్యాపీగానే చూపిస్తాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఓకే. ఇప్పుడైతే మీకు ఈ డ్రెస్‌లో ఏ డ్రెస్ నచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఏది నచ్చానో చెప్పాను కదా! ఇంకొచ్చేసి హైప్ మీకు కనిపిస్తే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకేదైనా డ్రెస్ గాని నచ్చుంటే వీటిల్లో లింక్ అని కామెంట్ చేయండి. లింక్ ఇచ్చేస్తా. ఏ డ్రెస్ నచ్చింది అని చెప్పేసి. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.